హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు మైల్డ్ స్పైసీతోని చక్కటి ఫ్రై ఒకటి చూపిస్తున్నాను చూడండి. గోకరకాయ కొబ్బరికాయ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా కమ్మటి కూర అండి. ఈ ఎండాకాలంలో మసాలా ఫుడ్ తినాలనిపించట్లేదు కదా, సో అలాంటప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పచ్చి పులుసు కానీ మజ్జిగ పులుసుతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తున్నాను, వచ్చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గోకరకాయని మంచిగా ఒలుచుకున్నాను. ఇందులో నార ఉంటుంది, కొంచెం చూసుకుంటూ తీసేసి శుభ్రంగా కడిగి వాటర్ పోసి పెట్టాను. దీనికి ఆనియన్స్ కొన్ని, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలండి. మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండిన కొబ్బరితోనైనా చేసుకోవచ్చు అనమాట. ఈ కూర చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. స్పైసీనెస్ అసలు ఉండదు, మసాలా ఘాట్ అసలు ఏం ఉండదు అనమాట. ఎంత కమ్మగా ఉంటుందోనండి ఈ కూర. ఎలా చేయాలో చూపిస్తున్నాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేగనిద్దాం. ఓకేనా, చూడండి చక్కగా వేగాలన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. చారులోకే కాదు, పప్పు చారులోకి, సాంబార్లోకి, సైడ్ డిష్లో బాగుంటుంది అనమాట. సైడ్ రొట్టెలోకి, ఇంకా మా పిల్లలైతే ఓన్లీ బౌల్ వేసుకొని అలా తినేస్తారండి. కూర కూర ఊరికినే స్నాక్స్ లాగా అంత బాగుంటుంది అనమాట కూర. చూడండి చక్కగా. ఇందులో మనము కారం యూజ్ చేయమన్నమాట. ఇంకా వేరే గరం మసాలాలు ఏవి యూజ్ చేయమన్నమాట. మనం వేసిన పచ్చిమిర్చితోనే ఈ కూరకి కారం వస్తుంది, ఘాటు వస్తుంది అనమాట. సో మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ పచ్చిమిర్చి వేయండి, లేదంటే మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. చూసారా, చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి. చాలా బాగుంటుందండి ఇది. నేను కేరళలో తిన్నానండి ఒకసారి, ఒక హోటల్లో తిన్నాను అండి. ఈ డిష్ చాలా బాగుందండి, కమ్మగా ఉంది. వాళ్ళు పచ్చి కొబ్బరి, పచ్చిపాలు, కొబ్బరి నూనెతో వంటలు చేస్తారు కాబట్టి కూర మాత్రం చాలా మంచిగా అనిపించింది అనమాట. అవి ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఈరోజు మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. చాలా కమ్మగా ఉంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట. చూడండి ఇంత వేగితే చాలన్నమాట. మరీ ఫ్రై అవ్వద్దు అనమాట, బ్రౌన్ కలర్ అవసరం లేదండి. ఇలా వేగితే సరిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు వేసేద్దాం. పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాం. ఫస్టే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయొద్దండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే అడుగంటిపోతుంది అనమాట కూర. సో చూడండి, నేను చెప్పినట్టుగా చెయ్యండి, చాలా కమ్మగా వస్తుంది. సో ఇలా పసుపు వేసాక మనం కడిగి పెట్టుకున్న గోకరకాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసేసి కలిపేస్తాం. ఓకేనా, చక్కగా కలిపేసి మూత పెట్టేసుకున్నాం. చూడండి మన గోకరకాయ ఎంతవరకు వచ్చిందో. మంచిగా సిమ్ పైన పెట్టేసుకొని మగ్గనియాలండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందోనండి. చూసారా, నేను చూపిస్తాను చూడండి. చక్కగా ఉడికిపోతుందండి, వాటర్ పొయ్యొద్దు. ఇంకా మనకి పూజలప్పుడు అయితే ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ స్కిప్ చేసి జస్ట్ ఆయిల్లో మగ్గబెట్టేసి కొబ్బరి పొడి చల్లుకుంటే చాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపేసుకుందాం. వేయద్దండి, కొంచెం అంటే కొంచెం టేస్ట్కి బాగుంటుంది అనేసి, అంతే. ఓకేనా, వేసేసి చక్కగా కలిపేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టేసుకుందాం. మంట చిన్నగానే పెట్టాలండి. ఈ కూర చేసేటప్పుడు మనం ఎంత నిదానంగా చేసుకుంటే అంత కమ్మగా వస్తుంది అనమాట.
చూడండి చక్కగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక్క 2 minutes మగ్గనిద్దాం. చూడండి టంటడాయ్, మన గోకరకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకా ఇందులో మనము వాటర్ అస్సలు వేయకూడదు అనమాట. మూత పెట్టేసి ఆవిరిలోనే మగ్గనియాలి. ఇలా మగ్గాక కలిపేసుకున్నాం. ఒకసారి మంచిగా చక్కగా కలిపేసేసుకొని చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ముక్కలకు పట్టేసింది. హడావుడి ఉన్నప్పుడు ఈ కూర అసలు చేయకండి, కుదరదు. మామూలుగానే గోకరకాయ ఎవరు తినరు, సరిగ్గా తినరు. ఎవరు తినరని కాదు, తినేవాళ్ళు తింటారు. బట్ ఇది వండే పద్ధతిలో వండితే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి ఈ కూర. ఇలా అయిపోయింది కదా. ఇక్కడ ఏం చేశానంటే పచ్చి కొబ్బరిని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. మీకు ఓపిక ఉంటే తురమొచ్చు, తురిమి వేసినా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసేయాలి. ఓకేనా, చక్కగా మంచిగా ఇలా వేసేసి కలిపేసుకుందాం. ఇంకా కొబ్బరి నూనెతో వండితే ఈ కూర మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా కమ్మగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా భలే ఉంటుందండి. కొబ్బరి వేసి కలిపాక ఒక 2 minutes మూత పెట్టుకొని మగ్గనిద్దాం. కొబ్బరిలో ఉన్న ఫ్లేవర్ అంతా గోకరకాయకి పట్టాలి. చూడండి, చూసారా, కొబ్బరి పొడి వేసాక ఎక్కువసేపు ఉంచకూడదండి. 2 minutes అలా మగ్గబెట్టేసి ఒక్కసారి కలిపేసుకుందాం. అడగంటుతుంది, సో జాగ్రత్తగా చూసేసి తీసుకోవాలి. చూడండి, ఇంతేనండి మన కమ్మని గోకరకాయ ఫ్రై. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. అంతేనండి. చూసారా మన గోకరకాయ ఫ్రై ఎంత బాగుందో కదనండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట, అదిరిపోతుంది. కొంచెం అన్నం ఎక్కువ కూర పెట్టేసుకొని అలా 4 ముద్దలు తింటే కడుపుకి హాయి, మనసుకి హాయి, మనకి హాయి అండి. ఈ ఎండలకైతే ఇలాంటి మైల్డ్ స్పైసీతో ఉన్న కూరలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. తినాలనిపిస్తుంది ఫస్ట్. ఇంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, చుట్టానికే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. తింటే కూడా అంతే బాగుంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.